కదలకు నాన్నా. సైలెంట్గా బజ్జోరా. నన్ను డైరీ కూడా రాసుకుని ఇవ్వకపోతే ఎలా చెప్పు? నీకు మీ నాన్నే కరెక్ట్. నిన్నేదో ఒకటి మాయ చేసి సైలెంట్గా ఉంచుతాడు. రే బుజ్జి, నేను రాసేవన్నీ నీ ఊసులే కదా. నువ్వు పుట్టి పెరిగి పెద్దయ్యాక నీ చేత ఈ డైరీ చదివిస్తాను, ఓకేనా? దాహం వేస్తుందనుకుంటా. మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా మీ డాడీ అందుబాటులో లేడు. ఏ బుజ్జి, ఒక్క నిమిషం. బంగారు, నా ముద్దల బంగారు. ఎక్కడికి వెళ్ళావురా? నీ కోసం ఒకటి తీసుకొద్దామని బయటికి వెళ్ళాను, అందుకే లేట్ అయింది. ఈ టైంలో ఏం తెచ్చావు? చెప్పుకో చూద్దాం. మల్లెపూలు అయితే ఇప్పుడు అవసరం లేదు, ఐస్ క్రీమ్ అయితే అక్కర్లేదు. ఇంకేం తీసుకొచ్చుంటావబ్బా? తాంబూలం పట్టుకొచ్చావేంట్రా? తమలపాకుల గురించి నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి బంగారు. అలా కూర్చో, చెప్తా. ఈ ఆకు చూసావా ఎంత నాజుగ్గా ఉందో? ఆడపిల్ల కూడా ఇలాగే ఉంటుంది. ఆ పిల్ల తల్లయిందనుకో, ప్రకృతిలో మార్పు వచ్చి ఇలా మడతపెట్టిన తాంబూలంలా తయారవుతుంది. నువ్వేం చెప్పదలుచుకున్నావో అర్థమయ్యేలా చెప్పు మహి. 5 నెలలొచ్చాక గుండెలో కాస్త బరువుగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా బంగారం. అలాంటప్పుడు తాంబూలం తింటే ఒత్తిడి తగ్గుతుందంట. మహి, నేను చెప్పకముందే నీకెలా తెలిసిందిరా? నువ్వు చెప్పాలా బంగారం? టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది కదా, అలాంటప్పుడు తాంబూలం వేసుకోవడం ఎందుకు? నో 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 నో, ఈ టైంలో ఏ టాబ్లెట్ పెడితే టాబ్లెట్ వేసుకోకూడదు. అయినా తాంబూలం విశిష్టత నీకేం తెలుసు? తమలపాకుల మీద కొంచెం సున్నం పూసి, కొంచెం తేనె వేసి, ఇంకొంచెం ఒక్కపొడి వేసి, దీన్ని ఇలా మడత పెట్టి నవ్వులుతుంటే సర్వరోగ నివారణగా పనిచేస్తుంది. ప్రతిరోజు డిన్నర్ తర్వాత నువ్వు తాంబూలం వేసుకోవాలి, అర్థమైందా? టేక్ ఇట్. నువ్వెంత ఎదిగిపోయావురా! ఇంత ముద్దొచ్చేలా మాట్లాడుతుంటే అలా చేత్తో తీసుకుని గబగబా ఎలా తినమంటావు? అంటే బంగారు, నువ్వేనా నాకు పర్మిషన్ ఇచ్చింది? అయితే రెచ్చిపోతా, చిల్లకలు చుడతా, కేరింతలు కొడతా, ఇక చూడు ఎర్రగా తీస్తా. ఒక్క నిమిషం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,